ఈ వీడియోలో పూసలతో బిందెల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. మోడల్ 2 అనమాట. ఈ బింది అల్లేటప్పుడు అండి కొంచెం గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లో మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్లకి ఆన్సర్ చేసేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి అల్లే విధానం చూసేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో బిందెల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. కిందటి వీడియోలో పార్ట్ 1 వరకు ఇంత మటుకు అయిపోయిందండి. ఈ వీడియోలో ఇంకొంచెం ముందుకి అల్లేద్దాము. ఇక్కడ వరకు షేర్ చేశాను కిందటి వీడియోలో. ఇంకా ఈ పై భాగం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు పార్ట్ 1లో ఇక్కడ వరకు అల్లుకున్నారు కదా. ఎప్పుడైనా సరే బిందెల్లేటప్పుడు మీరు ఈ గోల్డ్ కలర్ బీడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మాత్రం బింది ఈ పై స్టెప్ అల్లిన తర్వాత మాత్రమే ఈ గోల్డ్ కలర్ బీడ్స్ అనేవి వెయ్యండి. అప్పుడే మనకి ఇలా స్టిఫ్గా నిలబడతాయి. లేదంటే ఈ స్టెప్ వేసేసి ఇక్కడ వరకు గోల్డ్ కలర్ బీడ్స్ వేసేసి నెక్స్ట్ వైట్కి వేసారనుకోండి, మనకి ఇంత స్టిఫ్గా నిలబడవు, లూజుగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, ఇదొక్క జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ ఈ వీడియోలోకి ఇంక వెళ్ళిపోదాము. చూసేయండి ఈ వీడియోలో అల్లిక. ఇక్కడ ఈ స్టెప్ అంతా 6 బీడ్ ఫ్లవర్స్ వేసేసాం కదండి. ఇప్పుడు చూడండి, ఈ 6 బీడ్లో నుంచి ఈ బీడు, ఈ 6 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ బేస్ చేసుకోండి ఇలా. ఇంకా వైట్ బీడ్స్ తీసుకుందాము. ఇక్కడ ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 3 + 2 5 ఇదిగో ఇలా. ఓకేనా, ఇంకా మనం ఏం చేస్తున్నామంటే క్లోజ్ చేసేస్తున్నాం, తగ్గించుకుంటా ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. బిందెని వెడల్పుగా ఉంది కదా, దీన్ని కొంచెం ఈ బిందె షేప్ రావడం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోద్ది మనకి. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. టైట్గా లాగేసేయండి. ఇక్కడ మాత్రం ఈ స్టెప్, ఇక్కడే బింది షేప్ అనేది అందంగా ఉంటుంది అనమాట. ఈ స్టెప్లోనే మనకి ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి ఇలా. నెక్స్ట్ ఈ 2 బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి. మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ప్రతిసారి 2 బీడ్స్ ఇలా. 1 2 3 మరలా 2 బీడ్స్. ఈ స్టెప్ అంతా ఇలా 5 బీడ్ ఫ్లవర్ అయితే వేసేయండి. ఇలా వేసేసేయండి అబ్బా. చూసారు కదా, మొత్తం కంటిన్యూ చేసేయండి 5 బీడ్ ఫ్లవర్తోను. చివరికి వచ్చిన తర్వాత నేను ఎలా వేయాలో నేను చెప్తాను. ఇది నేను వేసేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటానండి. ఓకేనా, మన సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్ గురించి మాట్లాడుకుందామండి. ఈ గ్యాప్లోను ప్రీవియస్ వీడియోస్లో బిందెల్లే విధానం షేర్ చేశా కదండి. ఈ బిందె గురించి మన కామెంట్స్ వచ్చాయన్నమాట. ఇదిగోండి, ఒక్కసారి ఆపి నేను చెప్తాను, ఎందుకంటే నేను చెప్తేనే ఇది కంటిన్యూ చేసేయచ్చు నేను. ఓకే అండి, ఇవి ప్లెయిన్ బిందెలు అనమాట. ఈ బిందె వచ్చేటప్పటికి మనకి డిజైన్ వస్తుంది. ఈ బిందెలు 2 వేరువేరండి. ఇదొక్కటే గమనించండి, అసలు షేప్ కానీ వేరుగా ఉంటుంది అనమాట. ఇదంతానూ ముద్దల్లిక 4 బీట్ మెథడ్ అంటారు. అడుగు మాత్రం 6 and 5 బీట్ మెథడ్తో కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఇది వేరు, అడుగు భాగం వేరు. అసలు ఇక్కడ నుంచి షేపు ఇవ్వటమే మనకి బిందె వేరుగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ బిందె వేరు, ఈ బిందె వేరు, 2 అల్లుకోవచ్చు. ఓకే అండి, నేను దీని గురించి మాట్లాడతాను. ఈ బిందె గురించే మాట్లాడుతూ ఉంటాను. కల్లేసి తప్పులో నేను మాట్లాడతాను. ఇవి అసలు తేలిక కష్టమా? ఇప్పుడు అల్లే బిందె తేలిక. ఇప్పుడు మీరు 4 బీట్ మెథడ్ చూపించారు కదా, అది తేలిక అని అడిగారు. 2 ఈజీనేనండి. ఎందుకంటారా, నేను ఆ బిందె కూడా బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ ఎలా అల్లాలి అనేది, నేను బీట్ వర్క్ అసలు రాదు మాకు, కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకునే నేను ఆ బిందె కూడా అల్లే విధానం షేర్ చేశానండి. దాంతోపాటు మూతగా రావటం కోసం ఒక చిన్న గిన్నె కూడా నేను అల్లానండి. గిన్నె అనుకోవచ్చు, బిందె మీద మూత అనుకోవచ్చు, మన ఇష్టం అండి. ఒక కిచెన్ వేర్ ఐటమ్ అనేది అది కూడా నేను అల్లానమాట. అది కూడా అల్లుకోవాలనుకున్న వాళ్ళు చూసి అల్లుకోండి. నెక్స్ట్ బిందె అనేది
కలర్స్ వేసుకోవచ్చా అని అడిగారు. వేసుకోవచ్చండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మీ దగ్గర ఉన్న బీడ్స్‌ని బట్టి మీరు నాకు ఈ కలర్ అయితే అల్లుకుంటే నచ్చుతుంది అని మీ మనసు కనిపిస్తే వేసేసుకోండి. వైటే వేయాలని రూల్ లేదండి బిందెకు. మీ ఇష్టం. మీ దగ్గర ఉన్న కలర్స్‌ని బట్టి. కాకపోతే ఒకటి వేరియేషన్ అనేది చూపించండి. ఒకటి డార్క్ కలర్, ఒకటి లైట్ కలర్. లేదా ఇక్కడ లైట్ వేసుకోండి, ఇక్కడ డార్క్ వేసుకోండి. ఏదైనా ఒక వేరియేషన్ అనేది మనం చూపించగలగాలి. 2 లైట్ వేస్తే మాత్రం అందం అనిపించదండి. అల్లిందంతా వేస్ట్ అయిపోతుంది. బీడ్స్‌తో మనం ఇంత కష్టపడుతున్నాం కాబట్టి కొంచెం లైట్ కలరు, డార్క్ కలర్ వేసుకుంటేనే వేరియేషన్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అండి ఇంకొక క్వెషన్ వేశారు బీడ్స్ గురించి. మేము 250 గ్రామ్స్ 150 రూపీస్‌కి ఇస్తామని అన్నారండి షాప్‌లోను, మరి తీసుకోవచ్చా అన్నారు. ఒకటండి, బీడ్స్ అనేవి క్వాలిటీ, క్వాంటిటీ అది మీరు చూసి తీసుకోండి మేడం. ఎందుకంటే మనకి తెలీదు, అవి అల్లుతూ ఉంటేనే మన దగ్గర ఉన్నాయి అనుకోండి. ఏం లేదండి, ఇదిగోండి బీడ్స్ మీద లేయర్లు పోతాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు మనకి గోల్డ్ రంగు ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ రంగు ఉంది, మనకి గోళ్ళకి వేసుకుంటాము నెయిల్ పాలిష్. అది ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. పర్మనెంట్‌గా అయితే ఉండదనమాట. అట్లాగే ప్లాస్టిక్ బీడ్ మీద కలర్స్ వేసేస్తారు, అద్దేస్తారనమాట. వైట్ మీద ఇవన్నీ అద్దుతూ ఉంటారు. వైట్ మీద వైటే వేస్తారు ప్లాస్టిక్ బీడ్స్ మీద. అవి ఉంటావా ఉండవా అనేది మనం ఇంకా ప్రాక్టికల్‌గా మనం చూడటమే. మన దగ్గర కొన్ని రోజులు అయిన తర్వాత మాత్రమే మనకి తెలిసిపోద్దండి. అప్పుడు మీకే అర్థమైపోద్ది కాస్ట్ పెట్టుకోవచ్చా లేదా అని చెప్పేసి. అందుకని మీరేం చేస్తారంటే కొంచెం బీడ్సే తెచ్చేసుకోండి. ఓకే, మనకిది బాగుంది, కన్వీనియంట్‌గా ఉంది అన్నప్పుడు మరి కొన్ని బీడ్స్ తెచ్చుకుందురు. ఓకేనా? ఇట్లా మాత్రం చేయండి. అన్నీ ఒకేసారి తెచ్చుకుని నష్టపోకండి. అవి ఉంటాయో ఉండవో తెలీదు కదండీ మనకి. ఇవోనో చాలా రోజులు ఉండే ఐటమ్స్. అందుకని చెప్పి కొంచెం ఇదిగోండి ఇలా పేరు కనీసం అన్నా ఉండాలి. ఇలా ఇక్కడ పేరు లాంటిదన్నా ఉండాలి. ఒరిజినల్ ఉంది చూసారా, ఇది NGB అని ఉంది. కనీసం ఇలా పేర్లు ఉన్నవి చూడండి. పేర్లు లేకుండా అనుకోండి కొంచెం మనకి పోతాయి అనమాట. ఇదిగోండి ఇవి నేను అవే తీసుకున్నా, ఇవి పోతున్నాయి. అల్లికలోకి వెళ్ళిపోదామండి. చివరికి వచ్చేసాను. ఇంకా అల్లిక చూసేయండి. లాస్ట్ 2 బీట్స్లోకి నీటిని తీసుకొచ్చేయండి. కలిపేస్తున్నాం కాబట్టి దీనిలోకి కూడా తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. కేవలం ఒక్క పూస మాత్రమే యాడ్ చేయాలి. ఇలా కొంచెం లూజు లేకుండా ఇలా లాగేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. దీనిలో నుంచి బయటకు వచ్చేయండి. ఈ 2 బీట్స్లో నుంచి ఇలా బయటకు వచ్చేయండి. పైకి తీసుకొచ్చేసేయండి ఇలా. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేయండి మరలా పక్క బీట్లోకి. ఈ స్టెప్ అంతా 5 బీట్ మెథడ్ అనేది ఉపయోగించాం. ఇదిగోండి ఇదంతా ఉంది కదా, ఇంకా ఇక్కడ వరకు అయితే వేసేసాం. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. కొంచెం టైట్గా వేసేసుకోండి. ఇక్కడ 1 బీట్ ఉంది, 3 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా పక్క బీట్లో కూడా తీసుకెళ్ళిపోండి ఎమ్మటే. ఇలా 4 బీట్ మెథడ్ అనమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. 2 + 2 4. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి ప్రతి బీడ్ని ఉపయోగిస్తామండి. ఇప్పుడు ఒక్కొక్క బీడు ఇలా. నెక్స్ట్ 1 బీడ్ బేస్ చేసుకోవాలి. బేస్ కింద తీసుకోవాలి అని అర్థం. ఇక్కడ 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఎమ్మటే పక్క బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. టైం కలిసి వస్తుంది మనకి, ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఓకేనా? ఇలా మొత్తం వేసేసేయండి. 1 బీడ్ తీసుకోండి. ఇక్కడ 2 బీడ్స్ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయి, 2 బీడ్స్ యాడ్ చేయండి. ప్రతిసారి ఒక బీడ్లోకి తీసుకెళ్ళిపోండి, 2 బీడ్స్ యాడ్ చేసేయండి. ఈ చివరికి వచ్చిన తర్వాత ఎలాగో నేను చెప్తాను, మీతో మాట్లాడుతూ వేసేస్తాను. ఓకేనా?
బీడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. కాస్ట్ ఎక్కువ తక్కువ అనేది. మార్కెట్లో కండి రకరకాల బీడ్స్ అయితే వచ్చాయి, ఆన్లైన్లో కానీ మీకు ఆఫ్లైన్లో కానీ. మీషోలో అయితే రేపు 4, 5 తారీఖుల్లో మెగా ఆఫర్ నడుస్తుంది అంటారు కదా, దానిలో అప్పుడు చూసుకోండి. ఒక్కొక్కసారి భలే దొరుకుతాయండి ఆఫర్లో, ఒక్కొక్కసారి కాస్ట్ ఎక్కువగానే అనిపిస్తాయి. మీరు చూసి రిటర్న్ ఆప్షన్ ఉంటేనే పెట్టుకోండి, లేదు అంటే మనం నష్టపోతాం. షాపుల్లో తీసుకున్నాం అనుకోండి, నచ్చితే తీసుకుంటాం, లేకపోతే పక్కకు వచ్చేస్తాం. అదే ఆన్లైన్లోనే అనుకోండి, రిటర్న్ ఆప్షన్ ఉంటేనే పెట్టుకోండి, లేకపోతే మాత్రం మరి ఎలా ఉంటాయో మనకి ఇంటికి వచ్చేదాకా తెలియదు కదండి. ఓకేనా? ఆన్లైన్కి ఆఫ్లైన్కి అదే తేడా అండి. కాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి అది మనం రియల్గా చూసి కొన్ని రోజులు అయిన తర్వాత ఇవి మంచి పూసలు, ఇవి చెడ్డ పూసలు అనేవి మనకు అర్థమవుతుంది. కేవలం మనం షాపు ఓనర్ గారి మీద నమ్మకంతో తెచ్చుకుంటామేనండి బీట్స్ మాత్రం. ఆయన ఏమంటారంటే, ఓనర్ గారు, నేను వాళ్ళని నమ్మి తెచ్చానమ్మా అంటారు. ఇంకంతేనండి ఆన్సర్ దొరికేది. ఇక మనకి అట్లా మూవ్ అయిపోవటమే. ఇదిగోండి ఇలా. అదే క్రిస్టల్ అనుకోండి, అస్సలు పోయే ప్రసక్తే ఉండదండి. క్రిస్టల్ బీడ్స్ నమ్మకం కూడా కాదు, షాపు ఓనర్ గారి మీద కూడా కాదు, కంపెనీ మీదే నమ్మకం ఇక మనకి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువేనండి అవి. మనం అదే మన పెద్దవాళ్ళు ఊరినే చెప్పలేదండి సామెత, పిండి కొద్దికి రొట్టె. పిండి ఎక్కువ పెట్టామనుకోండి, కొంచెం రొట్టె లావుగాను పొట్ట తొందరగా నిండుద్ది. అట్లాగే బీడ్స్కి కూడా కాస్ట్ ఎక్కువ పెట్టామనుకోండి, చాలా రోజులు మన్నికగా ఉంటాయి. ఒక తరం కాదు, ఇంకొక తరం కూడా చూస్తారు. అది క్రిస్టల్ దొరికితే తీసుకోండి అబ్బా, వాటితోనే అల్లేసుకోండి. డబల్ క్రిస్టల్ ఇవన్నీ చాలా మోడల్స్ వచ్చాయండి మార్కెట్లోకి. కొంచెం సిటీలో ఉన్న వాళ్ళకైతేనండి ఇంకా మోడల్స్ తెలుస్తాయి. మా రేపల ఏరియాకైతే కొంచెం తక్కువేనండి మోడల్స్. ఓకే అండి, ఇదిగోండి లాస్ట్కి వచ్చేస్తున్నాను చూడండి. బీడ్స్ యాడ్ చేసేయాలి. లాస్ట్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసానండి. ఇంకా అయిపోయింది కాబట్టి, ఇదే చివరి బీడ్ కాబట్టి పైకి కూడా తీసుకొచ్చేయాలి. ఇలా ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా మరలా పైకి తీసుకొచ్చేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇలా బాగా టైట్గా లాగేసేయండి. ఓకే అండి, నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బీడ్లోకి నీటిని తీసుకెళ్ళండి. ఇక్కడ ఇంత మటుకు వేసేసాము. ఇంకా ఈ స్టెప్కి వచ్చేసామండి. ఇంకా ఇప్పుడు మనము ఇక్కడ 1 బీడ్ ఉంది, 1 వైట్, 1 గ్రీన్, 1 వైట్ యాడ్ చేయాలి. ఇలా ఎక్కించేసుకోండి. ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తే ఇటుకు పెట్టేసేయండి. ఇటుకి ఇలా, ఇదే లాస్ట్ అనమాట. ఇంకా ఈ స్టెప్తో మనకు బిందె అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇలా ఉంటుంది. ఇటుకే పెట్టండి. మనం స్టార్టింగ్ అప్పుడే ఇటుకు పెట్టేసుకోవాలి. ఇక్కడ 1, 2 బీడ్స్ ఉన్నాయి. 1 వైట్, 1 గ్రీను ఇలా గోటల్లే పైకి వచ్చేట్టు యాడ్ చేసుకోండి. ఇలా బయటికి పెట్టండి. ఫస్ట్లోనే పెట్టాలండి, తర్వాత అయితే రావన్నమాట మనకి. ఇలా ముందుకి ఇలా నిలబడిపోద్ది. ఇలా కాకుండా ముందు అల్లేటప్పుడే మనం ఇలా వంపేస్తే మన మాట వింటదనమాట. లేకపోతే మాట అనేది అసలు ఎందండి. ఇలా పెట్టడం లాగేసేయండి. ఇక్కడే అందమంతా ఉంటుందన్నమాట బిందెకు. ఈ స్టెప్లో ఒకటి, ఈ స్టెప్ ఒకటి, ఈ 2 స్టెప్స్ మీదే బిందె ఆధారపడి ఉంటుంది అందం అంతా. ఓకేనా? కొంచెం నిదానంగా జాగ్రత్తగా వేసేయండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. కొంచెం గ్యాప్ అయితే వస్తుందండి. గ్యాప్ తర్వాత మనం ఫిల్ చేసేయచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం గ్యాప్గానే అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇలా పెడుతున్నప్పటికీ ఇక్కడి నుంచి ఇక్కడికి కొంచెం ఖాళీగా ఉంటుంది కదా, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు వస్తే వచ్చింది, ఇబ్బంది అయితే మనకు లేదులేండి. ఇలా 1 బీట్లు వేసేయండి. నేను వేసేస్తా, ఫాస్ట్గా వేసేస్తానండి. మీతో మాట్లాడతా నేను ఫాస్ట్గా వేసేస్తానండి. సేమ్ చివరిలో ఎలాగో చెప్తా. అల్లిక తేలికనబ్బా, కొంచెం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఇది మనకు వచ్చిన అల్లికేగా అనుకున్నారనుకోండి, మీకు ఇబ్బంది పడతారు. మనకి బీడ్ వర్క్ అండి వచ్చినట్టే ఉంటుంది, కానీ అల్లుతూ ఉంటేనే డౌట్స్ వస్తాయి.
ఏముంది లేదు 4 బీట్ మెథడేగా అనిపిస్తుంది. ఇలా ఎమ్మటేనండి వేసేసేయండి, పక్క బీట్లోకి తీసుకెళ్ళిపోండి. మీకు టైం అనేది సేవ్ అయిపోయి వర్క్ ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఒకేసారి ఇలా ఎక్కించారా, ఇలా 2 బీట్స్ తీసేసుకోండి. ఇలా 2 బీట్స్ తీసేసుకోండి. ఈ వైట్ బీడ్లో నుంచి పక్క బీట్లోకి ఇలా తీసుకెళ్ళిపోండి. మనకి ఈజీగా వర్క్ ఫాస్ట్గా అయిపోద్దండి. ఒకేసారి 2 టైమ్స్ వర్క్ అయిపోద్ది అనమాట. మరలా ఈ బీడ్లోంచి తీసుకొచ్చి ఇంకో ఇటు నుంచి తీసుకొచ్చామనుకుని టైం అనేది ఎక్కువ తీసేసుకుంటుంది. కొత్త వాళ్ళైతే ఓకే, కొత్త వాళ్ళైతే ఈ బీడ్ వరకు తీసుకొచ్చి ఆపి మరలా పక్క బీట్లోకి తీసుకెళ్ళండి. పాత వాళ్ళు అనుకోండి వర్క్ వచ్చేసింది మాకు అనుకున్న వాళ్ళైతేనూ అలా చేసి ఇలా ఆ బిందుకు కూడా గోటు ఇచ్చామన్నమాట. అంటే కొంచెం ఇంకొంచెం అందరం రెట్టింపు అవుతుంది అనమాట. ఇలా గోటు ఇస్తే బీడ్ వర్క్కి వైట్గా కూడా ఇచ్చేసుకోవచ్చు. వైట్ కంటే కూడా అండి ఏదైనా కలర్ ఇచ్చామనుకోండి చూస్తానికి మనకి రంగురంగులుగా ఉండి అందం అనిపిస్తుంది. ఒకటోనో పసుపు, ఒకటి ఎరుపు అల్లుకోండి అబ్బా. ఇక్కడ పసుపు వేసుకున్నారనుకోండి, ఇక్కడ మెరూన్ ఇచ్చేసుకోండి, అంటే రెడ్ వేసుకోండి ఇక్కడ గోల్డ్ ప్లేస్లో. ఓకేనా? అచ్చం గోల్డ్ ఇవ్వాలని రూల్ లేదండి ఇక్కడ. ఏదైనా 2 బీట్స్ ఇక్కడ మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది దేవుడి దగ్గర పెట్టుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడనో రెడ్ ఇచ్చేయండి, ఎల్లో బీడ్స్తో గోల్డ్ బీడ్స్ దగ్గర ఎల్లో ఇచ్చేయండి. ఓకేనా? ఇక్కడనో ఎల్లో ఇవ్వండి గ్రీన్ ప్లేస్లో, ఈ ప్లేస్కి రెడ్ తీసుకెళ్ళండి. అప్పుడు 2 వేరువేరుగా మనకు ఉంటాయి అన్నమాట. కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టమేనండి. ఇలా లాస్ట్కి వచ్చేసానండి. ఇంకా ఇదిగోండి, ఇది దీని లాస్ట్కి వచ్చేసాను కాబట్టి ఇది లాస్ట్ బీట్, దీనిలోకి తీసుకొచ్చేస్తున్నాను. చూడండి, ఇది లాస్ట్ బీట్. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. ఇంత ఎడం వస్తుంది కదా ఎలా అని కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏముండదండి, ఎప్పుడైతే మనకు అడ్డ బీట్ లాస్ట్ అని తెలిసిందో అప్పుడు నిలువు బీట్లోకి తీసుకెళ్ళిపోండి ఎమ్మటే. ఇలా ఇక్కడ పట్టేసింది, కొంచెం నిదానంగా వేసుకోండి అబ్బా. ఇక్కడ ఒక గ్రీన్ బీట్ యాడ్ చేసేయటమే లాస్ట్కి. ఆల్రెడీ అక్కడ 3 బీట్స్ ఉన్నాయి కదండి, ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ 1 2 3 1 గ్రీన్ బీట్ కిందకి తీసుకొచ్చేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. అక్కడే నాటు వేయొద్దండి, ఇలా పట్టుకోండి. ఫస్ట్ ఇలా పట్టుకొని లాగండి కిందకి. లాస్ట్ బీట్ వేసేటప్పుడు ఇలా చూసారు కదా, మీరు ఇలా పట్టగలిగారనుకో ఇది ఇట్లాగే ఉండిపోద్ది. కానీ ఇలా దీన్ని ఇలా పెట్టేసేయండి. ఇలా చూసారు కదా, ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని నాటు వేసేయండి. కిందకి తీసుకొచ్చేసి ఈ బీట్ ఉంది కదండి, ఈ బీట్ కిందకి ఇలా కిందకి తీసుకొచ్చేయండి. మరలా తర్వాత పైకి వెళదాము. నాటు వేసేయండి. ఇలా పట్టుకుని లాగేసేయండి. కంపల్సరిగా పట్టుకోవాలండి, లేదు అంటే మాత్రం మనకి ఇంకా పైకి లెగుస్తాయి అన్నమాట. ఇది ఎంతసేపటికి పట్టుకోకపోతే ఇలా పైకి ఉంటుంది అన్నమాట. పట్టుకొని ఇంకా నాటు వేసేయండి. ఇక్కడ ఒక నాటు అనేది కంపల్సరిగా వేసేయండి. నేను వేసేస్తున్నాను, మీరు వేసేయండి నాటు. ఇవ్వండి ఇలా టైట్గా స్ట్రాంగ్గా వేసేయండి. వేసేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయండి. మనం ఇలా పట్టుకుని వేసిన కొంచెం ఇలా లెగుస్తుంది. ఇలా కొంచెం లూజ్ ఇస్తే ఇబ్బంది ఏమి ఉండదండి. లేకుండా మనం ఇట్లా పట్టుకుని ముడి వేసేసాం అనుకోండి, అసలు లూజ్ అనేది ఇక్కడ ఉండదు. ఓకేనా? కంపల్సరిగా ఇప్పుడు మరలా పైకి లెగుస్తుంది. మీరేమి అయ్యో మరలా ఇలా లేకుండా ఇలా వచ్చేసింది అనుకోమాకండి. ఇలా పక్కకు లేకుండా పైకి ఇలా వచ్చేసింది ఏంటి అనుకోమాకండి. ఇవి కొంచెం లూజ్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకే అండి, అయిపోయిందండి. అందుకని మరలా ఎక్కించాను. మీకు వైర్ ఉన్న వాళ్ళనో ఇక్కడికి తీసుకొచ్చేసేయండి, మరలా పైకి వచ్చేయండి. వేరే రూట్ నుంచి ఇప్పుడు వేసింది కాకుండా పక్క నుంచి బీట్ ఉంటుంది కదా, ఈ బీట్ని ఉపయోగించుకుంటూ పైకి వచ్చేయండి. ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి. నేను లోపల నుంచి ఎక్కిస్తున్నాను అనమాట. చూడండి, నాట్ అనేది కనిపించకుండా, ముడి అనేది కనిపించకుండా ఇదిగోండి ఇలా లాగాలి. మొత్తం లాగమాకండి, లాగారనుకోండి ఊడిపోతుంది. ఇప్పుడే లాగకుండా కొంచెం ఉంచి ఒక బీడ్లో నుంచి ఇలా తీసుకెళ్ళిన తరువాత లాగండి. ఇప్పుడు పట్టేసి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా మన మాట వింటదండి, ఇబ్బంది ఏం లేదు. ఇలా పైకి వెళ్ళినా ఇప్పుడు మన మాట వింటది, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కొంచెం లూజ్ ఉంది.
మనం ఎలా చేసినా ఇలా ఇలా పెట్టినా మన మాట వింటదనమాట. ఇబ్బంది ఏం లేదు. పైకి తీసుకొచ్చేయండి. అడ్డబీట్ ఉపయోగించుకోండి ప్రతిసారి. ఇలా ఒక అడ్డబీట్, ఒక నిలువు బీట్. ఇలా ఇదిగోండి ఇలా పైకి వచ్చేసేయండి. రెండిటి మధ్యకు ఉంది. ముందు ఒక బీడ్లోకి తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చూడండి. దీన్ని ఇలా కిందకి ఇలా పెట్టేయండి. ఫస్ట్ ఇంకా ఇలా పెట్టేసేయండి. ఇలా పట్టుకుంటూ ఇలా ఏలుతో దీన్ని ఇలా పెట్టండి. పెట్టి ఫస్ట్ ఒక బీడ్లోకి తీసుకురావాలండి వైరు. ఈ వైరుని తీసుకొస్తేనే మనకి నిలుస్తుంది అనమాట. ఈ గోటు భాగం వేస్తున్నాం ఇప్పుడు. ఈ పైన గోటును చూసారా, ఇది వేస్తున్నాం. ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోండి. ఒక బీట్ తీసుకుని ఈ మధ్యన గ్యాప్ అనేది ఈ ఖాళీ ఉంది చూసారా, వీటిని ఈ 1 బీడ్తో కవర్ చేసేస్తున్నాం. ఇలా 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 పట్టుకోండి. కొంచెం లూజ్ ఉంచండి. మరలా 1 బీట్ తీసుకోండి దీనిలోకి. దీన్ని ఇలా పట్టుకోండి. ప్రతిసారి ఇలా పట్టుకుంటాం. మరలా ఈ బీడ్ యాడ్ చేసేయటం. మళ్ళీ దీన్ని ఇలా పట్టుకుంటాం. మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ ఏలుని ముందుకు జరుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. బిందెని తిప్పుకుంటూ ఏలుని కదుపుకుంటూ వెళ్ళాలి. నిదానంగా వేసుకోండి. ఇదిగోండి ఇలా. ఓకేనా? బిందికి ఈ గోటు మాత్రమే అందం వస్తుంది అనమాట ఫైనల్లో. ఇలా ఇది ఈజీగానే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలంటే పట్టుకునే విధానం ఇలా. ఇదిగో చూసారు కదా, ఎంతసేపటికి పైకి వచ్చేస్తుంది. చూసారా ఎంతసేపటి పైకి వస్తుంది. మనం పెట్టేటప్పటికి ఇది కింద ఉంది. ఇలా చూసారు కదా, మీకు అర్థమైపోతుంది. మనం వేసే విధానంలో ఉంటుందండి అది. నిదానంగా ఇలా పట్టుకుని ఇలా వేయండి. ఈ ఏలుని కంపల్సరీగా ఇటుకు వంపండి. ఈ పెద్ద ఏలుని చూసారా, దీంతో ఇలా పట్టుకుని ఇలా వంపండి. మీ ఎదురుకి పెట్టుకోండి. అప్పుడు మన ఎదురుకి ఇది కిందకి వంగుతుంది అనమాట ఎంతసేపటికి. ఇది ఒక్క జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలండి. ఇదిగోండి ఇలా. ఇలా నేను ఎలా తిప్పుతున్నానో చెయ్యి తిప్పేసేయండి. వేసేయండి అప్ప ఇంకింతే. 1 బీట్ తీసుకోండి. ఈ జాగ్రత్త తీసుకుంటూ వేసేసేయండి. నేను ఫాస్ట్గానే వేసేస్తాను. 1 బీట్ ఏం లేదండి, ఇట్లా చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ వేసేసుకుంటామే. ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇలా ఉండిపోయింది. 3 వంతుల వరకు వేసేస్తే ఆటోమేటిక్గా మిగిలింది కూడా ఇటుకే వంగిపోద్ది అనమాట. చూడండి ఎంత బాగుందోనో. ఇలా ఇలా సింగిల్ బీడ్తో వేసేటమేనండి. ఇవి కూడా 6 mm సైజ్ బీడ్స్ అయిన గోల్డ్. ఇదిగోండి లాస్ట్ బీడ్ అనమాట. చూసేయండి ఇంకా. ఇదిగోండి ఇలా. ఇప్పుడు మనకి బింది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒకసారి ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్లోకి తీసుకెళ్ళిపోండి. ఇలా ఒక్కసారి మళ్ళీ గ్రీన్ బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. లాస్ట్కి అనమాట ఇది. ఒక గ్రీన్ బీడ్లో కూడా నీడిలు తీసుకెళ్ళాలి, కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. ఇలా వంపు కొంచెం గ్యాప్ తీసుకోండి. ఖాళీ చూసుకుని ఇక్కడ మన మాట అయితే చిన్నదనమాట. కొంచెం ఇలా మరలా ఒక గ్రీన్ బీట్ ఇక్కడ, మరలా ఒక గోల్డ్ బీట్లోకి తీసుకెళ్ళండి. ఇంకా సరిపోతుంది. ఇంకా లేదు మేము మొత్తం వేసుకొస్తామండి అన్న వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఉండదు. ఇక కాకపోతే కొంచెం శ్రమతో కూడుకున్నది. మనకి ఇక్కడ ప్లేస్ అనేది అసలు ఉండదనమాట. ఇలా పెట్టేసుకున్నైనా మనం ఇంకా ఎండ్ చేసేసుకోవచ్చు. అయితే ఎండ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే నాకు ఎక్కడ అసలు ఖాళీ లేదు. మేబీ ఎవరైనా లూజు అనే వచ్చిన వాళ్ళైతే అప్పుడు వేసేసుకోండి. ఇక్కడ లూజు అనేది లేని వాళ్ళు ఇక్కడితో ఎండ్ చేసుకోండి. ఓకేనా? ఇదిగో చూడండి, ఎక్కడ మనకి అస్సలు లూజు అనేది లేదు. చూసారా? కొత్త వాళ్ళు అనుకోండి, గోటు వేసేటప్పుడు బాగా లూజ్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మరలా బీడ్లో నుంచి ఒక బీడ్లో నుంచి ఇట్లా గ్రీన్ బీడ్లో నుంచి మరలా మొత్తం ఒకసారి నీటిని తిప్పేసేయండి. ఈ బీడ్లో తీసేయండి. ఇలా లాస్ట్కి ఈ బీడ్లోకి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి ఇక్కడే ముడి వేయకుండా మరలా బయటకు వచ్చేయండి. గ్రిప్ అనేది మనం తీసుకొచ్చిన తర్వాత ఈ సూత్తో ఇలా బయటకు వచ్చేయండి. ఇదిగోండి ఇలా ఉంది కదా, మధ్యన ఖాళీ ఉంది చూసారా,
ఇదిగో ఈ ఖాళీలో నుంచి కిందకు వచ్చేయండి. దీన్ని నొక్కండి ఇలా. మనం దీన్ని నొక్కితేనే మన మాట వింటది, లేకపోతే మనకి సరవదు. దీన్ని ఇలా నొక్కి సూది జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చేయండి. చూసారు కదా ఇలా తీసుకొచ్చి ఇక్కడ ముడివేసేయండి. ఇలా నొక్కేసి గ్రిప్ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా తీసుకుని సూది మీద ఇలా ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ వేసేయండి. స్ట్రాంగ్గా వేయండి అబ్బా. నాటు మాత్రం ఇలా దగ్గరికి లాగేసేయండి. మరలా ఒక బీడ్లోకి మీ ఇష్టం, ఎక్కడ ఒక బీడ్లోకి తీసుకెళ్ళిపోండి. 1 2 బీడ్స్లోకి తీసుకొచ్చేయండి. ఇలా నేను ఎలా వేస్తున్నానో వీడియో ఇంకా చూడండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇలా ఇప్పుడు మనం దీన్ని బెండ్ చేయలేదు అనుకోండి, మన మాట వినదు, మనం వేయలేం, మనకి బీడ్స్ సహకరించవు వేయటానికి. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మొత్తం ఇంకా సరి చేసేసుకోండి. ఇలా ఒకసారి ఏ వస్తువైనా అల్లిన తర్వాత ఒకసారి ఇలా సెట్ చేసేయండి. చేసేసి దీన్ని ఇలా పెట్టేసేయండి. ఓకేనా? ఇప్పుడు చక్కటి బిందె అయితే మనకి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇంకా అల్లే విధానం పూర్తయిపోయిందండి మనకి బిందె. ఇదిగోండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో 2 అల్లానమాట నేను. చూడండి ఎంత బాగుందో. ఇవి కూడా చూడండి, మీకు ఏవి నచ్చితే అవి అల్లుకోవచ్చు. ఇది ఒక మోడలు, ఇది ఒక మోడల్ అనమాట. ఓకేనా? ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. 2 వీడియోలకైతే మనకి బిందె రెడీ అయిపోయింది. 50 రూపీస్లో మనకు వచ్చే ఐటమ్ ఏదైనా ఉందండి అసలు? చక్కగా 50 రూపీస్లో మనకి బిందె అనేది రెడీ అయిపోద్ది. ఇంత అందమైన బిందెలు 2 అల్లుకుంటే 100 రూపీస్. మనం అల్లుకుంటే మాత్రమే. ఈ వీడియో అంతా క్లోజ్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త బీడ్ వర్క్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.